నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇద్దరు బిడ్డలను చంపి తాను ఆత్మహత్య యత్నం చేసిన తల్లి బుజ్జమ్మ చివరకు కటకటాల పాలు. పొంగనూరులో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి. మన లెక్కలు మన డబ్బు అప్ ఆవిష్కరణలో నారీ శిక్షణతో డ్వాక్రా మహిళలు ర్యాలీ. భావితరాల కోసం ప్రతి ఒక్కరూ ఓ చెట్టును నాటి కాపాడాలని, ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్. 20.46 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచంద్రం దుంగలు స్వాధీనం చేసుకున్న కల్లూరు పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా మొక్కలు నాటి భావితరాలకు పర్యావరణ ముప్పు వాటిల్లకుండా ముందస్తుగా ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి పెంపు చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటేందుకు విద్యార్థులు, సామాజికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన పరిసర ప్రాంతాలు పచ్చగా ఉంచుకోవడం, అది ప్రకృతికి, మనకు, మన చుట్టుపక్కల ఉన్న ఏదైతే కాలుష్యానికి అన్నిటికీ చాలా మంచిది. అదే కార్యక్రమం భాగంగా ఈరోజు మా నాయకులందరూ కలిసి మేము తప్పకుండా మదనపల్లి పర్యావరణాన్ని కాపాడుతామని చెప్పి ఒక ఆలోచనతో మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ముందుకు వచ్చి మా ఏదైతే మున్సిపల్ సిబ్బందితో కలిసి చెట్లు నాటుతున్న మా నాయకులకి అందరికీ ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే సమాజానికి అభివృద్ధి చేసే నాయకులే సమాజ సేవకులు, సమాజ విలువలు తెలిసిన వాళ్ళే సమాజ సేవకులు, సమాజం కోసం ఒక మంచి ఆలోచన చేసే వాళ్ళే సమాజ సేవకులు. అటువంటి నాయకులైన మా నాయకులకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. తప్పకుండా మనం ఏదైతే మాట ఇచ్చినామో 1 లక్ష మొక్కలు మదనపల్లి నాటుతాము, ఇంతకుముందు నాటినాము, ఇంకా నాటుతాము. తప్పకుండా పరిసరాలు మనం పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టుకొని ఇంకా మనం ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మదనపల్లి క్లైమేటిక్ కండిషన్ మీకు వరల్డ్లో ఎక్కడ బ్యాలెన్స్డ్ క్లైమేటిక్ కండిషన్. మీరు ఎక్కడైనా యూరోప్ వెళ్ళిపోతే టోటల్ చలి అయిపోతారు. ఎండ ఉన్నప్పుడు అంతంత మాత్రం ఎండ ఉంటుంది, ఇట్లా కాదు. ఎండ నార్మల్ ఉంటుంది, చలి కూడా నార్మల్ ఉంటుంది. ఒక మంచి క్లైమేట్ మదనపల్లి, ఇది దేవుడు ఇచ్చిన ఒక వరం మనకి. దానికి మనం కాపాడుకుంటూ ఇంకా కొద్దిగా టెంపరేచర్ పెరగకుండా చెట్లు పరిసరాలు మనం ఇంకా ఎక్కువ, మన ప్రతి మనిషి ఒక చెట్టు నాటాలి, అట్లీస్ట్ నెలకు ఒక చెట్టు నాటాలి. ఆ విధంగా మనం అందరం కలిసి చెట్లు నాటి దానికి కాపాడుతూ ఇంకా దీనికి అన్నిటికీ ట్రీ గార్డ్ ఇస్తాం. ఈ చెట్లు కానీ ఎవరైనా మిస్యూజ్ చేస్తే, ఈ వెహికల్స్ ఎవరైనా దీనిపైన నడిపితే, ఇక్కడ ముందర కెమెరాలు ఫిక్స్ చేసాం. తప్పకుండా 10,000 రూపాయలు దానిపైన వాళ్ళపైన జరిమానా వేస్తాం. ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇంత కష్టపడి చెట్లు నాటినాక ప్రతి ఒక్కరి బాధ్యత చెట్లు కాపాడాలి. దయచేసి అందరూ సహకరించాలి, అర్థం చేసుకోవాలి, ఊరికే కష్టపెట్టద్దని. మీరు కూడా అందరూ మనం అందరం దీనికి భాగస్వాములుగా పనిచేయాలి. పట్టణ కాలుష్యానికి, పట్టణ అభివృద్ధికి, పట్టణ క్లీన్ అండ్ గ్రీన్ మనం అందరం కలిసి నడుద్దామని సైనికులు. కోళ్లబయల్లో మరలెక్కలు మరడబ్బులు సూపర్ యాప్ పై నారీ శిక్షణ కార్యక్రమంతో మహిళలు ర్యాలీ. మదనపల్లి పట్టణం కోళ్లబయలు పంచాయతీకి చెందిన బాబు కాలనీ నందు డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో మరడబ్బులు, మరలెక్కలు నారీ శిక్షణ కార్యక్రమం. ప్రతి డ్వాక్రా మహిళ తన పొదుపు సమైక్యతలోనూ ఎంత అప్పు ఉండేది, ఎంత కట్టారు అనేది వారే చూసుకోవచ్చు. పారదర్శకంగా ఉన్న యాప్ సందర్శించిన డ్వాక్రా మహిళలు యాప్ ను మహిళలకు అందించిన సీఎం చంద్రబాబుకు జై కొడుతూ ప్లాకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించిన డ్వాక్రా మహిళలు. నమస్కారము. మేము కోళ్లబయలు పంచాయతీ బాబు కాలనీలో ఉండే సంఘ సభ్యులు మాట్లాడుతున్నాము. మా కొరకు ప్రభుత్వం వారు ఈనారి అనే యాప్ ద్వారా మాకు సంఘంలో ఉండే ప్రతి ఒక్క సభ్యురాలి పొదుపు, సభ్యురాలి అప్పులు అన్నీ తెలిసే విధంగా ఒక యాప్ను రూపొందించినారు. ఆ యాప్లో ప్రతి ఒక్క సభ్యురాలి పొదుపు ఎంతుంది, అప్పు ఎంతుంది, శ్రీనిధి అప్పు ఎంతుంది, ఉన్నతి అప్పు ఎంతుంది, బ్యాంక్ అప్పు ఎంతుంది అని ప్రతి ఒక్క సభ్యురాలు తెలియజేసే విధంగా, పారదర్శకతను నిరూపించే విధంగా యాప్ను రూపొందించడం జరిగింది.
సభ్యురాలకు ఒకవేళ చదువు రాకపోయినా దాంట్లో మైక్ ఒకటి ఇచ్చారు. ఆ మైకును గన మనం ప్రెస్ చేసినట్టయితే ఆ సభ్యురాలు పొదుపు ఎంత ఉంది అనేది వాయిస్ వస్తుంది. దానికి చదువు రాని వాళ్ళకు కూడా ఇది ఉపయోగకరంగా ఈ యాప్ను రూపొందించడం జరిగింది. ఈ యాప్ వల్ల ప్రతి ఒక్క సభ్యురాలు ఎలాంటి మోసపూరితమైన పరిస్థితులకు గురి కాకుండా నిజాయితీగా జవాబుదారీతనంగా ప్రతి ఒక్క అప్పు సభ్యురాలకు తెలిసే విధంగా ఈ యాప్ ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. ఇటువంటి యాప్ను ప్రభుత్వము ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు నాదిరా, అధ్యక్షురాలుగా ఉంటా అన్నాను. ఇది యాప్ ఇచ్చినప్పుడు నుంచి మాకు తెలుగులో ఇచ్చినారు. అప్పు గురించి అంతా తెలుసుకుంటా అన్నాము. ఉంది మాకు మాకు తెలుస్తా ఉంది. అంతా తెలుసుకుంటా ఉన్నాము. ఈ యాప్ వచ్చినప్పటి నుంచి మాకు బాగుంది. ఇట్లే రావాలి, ఇట్లే చేయాలి. యాప్ ఇచ్చినందుకు నమస్కారాలు. ఈ యాప్ మాకు చాలా లావాదేవీ తెలుస్తుంది. ఈ గ్రూప్ వల్ల ఎంత కడుతున్నాం, ఎంత మన అప్పులు ఉంటుంది, సీనియర్ అప్పు ఉంటుంది, బీమా ఉంటుంది తెలుస్తాను మనకి. ఈ యాప్ వచ్చిన దానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాగే ఉండాలని, ఇంకా గ్రూపులు బాగా తెలవాలని మేము కోరుకుంటున్నాము. పొంగనూరులో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో మొక్కలు నాటిన సబ్ కలెక్టర్ కళ్యాణి. భావితరాల మనుగడ కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ పురపాలక సంఘ ప్రత్యేక అధికారి కళ్యాణి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొంగనూరు పట్టణం ఎంపీడీఓ కార్యాలయం సమీపాన మొక్కలను నాటారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పొంగనూరు మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, మండల అధికారులు పాల్గొన్నారు. $20.46 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను వాహనాన్ని స్వాధీనం చేసుకున్న కల్లూరు పోలీసులు. చిత్తూరు జిల్లా కల్లూరు పోలీసుల అప్రమత్తతో భారీ ఎర్రచందనం అక్రమ రవాణా యత్నం భగ్నమైంది. కల్లూరు ఎస్ఐకి రాబండ రహస్య సమాచారంతో పోలీసులు బీసీ కాలనీ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించనుండగా ఉదయం TS07 KC 5074 నంబర్ గల టయోటా ఇటియాస్ కారును తనిఖీ చేయడానికి పోలీసులు ప్రయత్నించగా వాహన డ్రైవర్ పోలీసులను గమనించి కొంత దూరంలో వాహనాన్ని నిలిపివేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పోలీసులు వాహనాన్ని పరిశీలించగా అందులో 12 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల్లో 358 కేజీల ఎర్రచందనం దుంగలు విలువ సుమారు 16,46,800 కాగా వాహనం విలువ 4 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం స్వాధీనం చేసుకున్న విలువ 20,46,800గా తెలిపిన కల్లూరు పోలీసులు నిందితులను దర్యాప్తులో అరెస్ట్ చేస్తామని తెలిపిన ఎస్ఐ. ఇద్దరు కన్న పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు యత్నం చేసిన తల్లి, చివరకు కటకటాల పాలైన తల్లి బుజ్జమ్మ. ఇద్దరు కన్న పిల్లలను చంపి తాను ఆత్మహత్యకు యత్నం చేసిన తల్లి, చివరకు కటకటాల పాలైన తల్లి బుజ్జమ్మ. ఈ విషాదకరమైన ఘటన కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ములబాగిలు తాలూకా ఆలంగూరు గ్రామంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా సోముల మండలం వినాయకపురం ఎస్టీ కాలనీ నివాసులైన బుజ్జమ్మ బాబు దంపతులు బతుకు తెరువు నిమిత్తం పక్క రాష్ట్రాలకు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ తమ ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో విధి వక్రించి 20 రోజుల క్రితమే యాక్సిడెంట్ లో భర్త బాబు మృతి చెందడంతో మానసికంగా కలత చెంది డిప్రెషన్ కు లోనైన బుజ్జమ్మ తన ఇద్దరు కూతుళ్లు అయిన 5 సంవత్సరాల సరస్వతిని, 1 సంవత్సరం వయసులోనున్న చిన్నారిని హేమశ్రీలను గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటుండగా గమనించిన స్థానికులు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై
నంగిలి పోలీసులు కేసు నమోదు చేసి చిన్నారి పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి బుజ్జమ్మను రిమాండ్ నిమిత్తం తరలించనున్న పోలీసులు. కుటుంబంలో ఏవైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ధీటుగా ఎదుర్కోవాలంటున్న సమాజం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇద్దరు బిడ్డలను చంపి తాను ఆత్మహత్య యత్నం చేసిన తల్లి బుజ్జమ్మ చివరకు కటకటాల పాలు. పొంగనూరులో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి. మన లెక్కలు మన డబ్బు ఆవిష్కరణలో నారీ శిక్షణతో డ్వాక్రా మహిళలు ర్యాలీ. భావితరాల కోసం ప్రతి ఒక్కరూ ఓ చెట్టును నాటి కాపాడాలని, ప్రజలకు స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్. 20.46 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచంద్రం దొంగలు స్వాధీనం చేసుకున్న కల్లూరు పోలీసులు. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.